ప్రభు నామమున అందరికీ ప్రైజ్ లార్డ్. అలసిన వానికి ఉరుడించు మాటలు అను పుస్తకంలో నుండి మే 3వ తారీఖున. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. యాకోబు భయంతో నిండినవాడై తన అన్నయ్యైన ఏశావు తన ఎడల ఇంకనూ కోపం కలిగి ఉన్నాడేమోనని అతని కటాక్షము కొరకు దూతల చేత అనేక కానుకలను అతని వద్దకు పంపెను. ఆదికాండము 32వ అధ్యాయము 3-18 వచనములు. ఏశావును నా ప్రభువా అని సంబోధించమని తన పనివారికి చెప్పాను. హిందీలో ఒక సామెత గలదు. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు గాడిదను కూడా తండ్రి అని సంబోధించెదరు. సామాన్యమైన పోలీసులతో కూడా కొంతమంది అవును సార్, కాదు సార్ అని పలికెదరు. ఇది వారి హృదయంలో నుండి వచ్చు గౌరవం కాదు, ఆ పోలీసుల బాధ నుండి తప్పించుకొనుటకు పలికే మాటలే. ఇచ్చట యాకోబు దేవుని వాగ్దానములపై ఆధారపడలేదు, ఇంకా అతడు ప్రణాళికలు కొనసాగించుతూనే ఉండెను. తన మందను 2 గుంపులుగా విభాగించెను. ఒకవేళ ఏశావు ఇంకనూ యాకోబు మీద కోపంతో మొదట గుంపు మీదకి వచ్చిన ఎడల అతడు 2వ గుంపుతో తప్పించుకొనదలిచెను. ఎన్ని ప్రణాళికలు వేసినను యాకోబునకు మనశ్శాంతి లేకుండెను. చిట్ట చివరికి యాకోబు ప్రార్థించ మొదలుపెట్టి ఇట్లనే ప్రార్థించెను. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. మనలో చాలామంది కూడా ఇంతే. మనము ఆపదలో ఉన్నప్పుడు ఎంతో పట్టుదలతో, కన్నీటితో, బాధతో ఏడ్చి ప్రార్థించెదము. లేని ఎడల దేవుని గురించి ఆలోచించే సమయం కూడా మనకుండదు. అప్పుడు యాకోబు తన కలిగినదంతయు పంపివేసి యబ్బోకు రేవు యొద్ద ఒక్కడు మిగిలిపోయెను. అతడు అచ్చట ప్రార్థించగా దేవుడు 3వసారి యాకోబును కలుసుకొని అతనితో ఇట్లనెను, బానిస వలె ప్రవర్తించకుము, భయపడకుము, నీవు నా రాజకుమారుడవు. ఆమెన్.